ఉండంగా ఒక చిట్టి ఉడత చిన్న కోతి కథ మొదలయ్యింది. కొన్ని రోజులు గడిచాక మరోసారి ఉడత నదిని దాటి తను కోతిని కలిసిన చెట్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ కోతి కనిపించకపోవడం, ఇంకెవ్వరూ లేకపోవడంతో తనే కోతిని వెతుకుదామని బయలుదేరింది. అలా వెతుకుతూ వెళుతున్న ఉడతకి ఒక చోట చూడలేదు, కానీ ఆ వాగు దగ్గర గుట్టకాడ అప్పుడప్పుడు కూర్చొని ఉంటాడు, వెళ్ళి చూసుకోపో అని పిచ్చుక చెప్పే వరకు ఉడత ఒక్క నిమిషం ఆలోచించి అది చెప్పిన గుట్ట వైపు పరిగెట్టడం మొదలుపెట్టింది. అలా పరిగెట్టిన ఉడతకి కోతి కొండ మీద కూర్చొని కనిపించడంతో అక్కడికి వెళ్ళగా, నువ్వు మళ్ళొస్తావు అనుకోలే ఫ్రెండ్ అని మంకీ ఏదో చెప్పేలోపే ఉడత అలా ఉడత ఇచ్చిన క్యాప్ పెట్టుకొని మంకీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, అవును గిడ మస్తుంటది. నేను ఇప్పుడే కడుపు నిండా చెరీస్ తినొచ్చా, అవి మా ఇంటి పక్కనే ఉంటాయి. అవును, నువ్వు మా ఇంటికి రావచ్చుగా. నీళ్ళు ఏరుకు అవతలేగా ఉంది, నువ్వా దాన్ని ఎత్తుకుపోలేవు, గదానికి ఈదుడే ఎరకలేదు. మీరు గొప్పడం తప్పించి ఇంకేం చేయలేరు, నేనైతే వెళ్ళి పొట్టంతా తినొస్తా. బాయ్, పోతున్నా. ఆ మాటలకు కోతి బాధపడుతూ కూర్చుండిపోయింది. దాన్ని అలా చూసి ఆలోచనలో పడ్డ ఉడతకి ఒక ఐడియా వచ్చి ఇలా అంది, నువ్వు ఈదకుండా నన్ను దాటేయచ్చు. నేను ఎలా? కోతి నది ఎలా దాటిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మేము మళ్ళీ వచ్చేలోపు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్